ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 1 and verse 23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. Behold, a virgin shall be with child, and shall bring forth a son, and they shall call his name Emmanuel, which being interpreted is God with us. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది. ఈ వాక్యాన్ని చదువుతుంటే ఏమనిపిస్తుందండి? క్రిస్మస్ వచ్చేసింది అనిపిస్తుంది. చూడండి, మన యొక్క ఆలోచనలు, మన తలంపులు ఎట్లా ఉంటాయంటే, దేవుడు ఆ క్రిస్మస్ సీజన్ అంటే ఓన్లీ డిసెంబర్లోనే వచ్చారు, లేకపోతే ఆ యొక్క నెలలోనే మనకు తోడుగా ఉంటారు అనిపిస్తుంది. కాదు ప్రియులారా, మరి రక్షకుడు ఈ లోకంలోకి వచ్చారు. ఎందుకు వచ్చారండి? ప్రతి నిత్యము మనతోనే ఉండటానికి. అందుకే ఇక్కడ చక్కగా రాయబడింది, ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పగలమా? దేవుడు నాతోనే ఉండి నడిపిస్తున్నాడని చెప్పగలమా? నిత్యము నాతో ఉంటాడనే ఆ విశ్వాసం అనుకుందా? ఉంటే ఎందుకు మరి లోకంలో చిన్నదానికి భయపడిపోతూ ఉంటారు? లేకపోతే ఫలానిది జరగనప్పుడు ఎందుకు మీ జీవితంలో కలవరములు? గల కారణం ఏమిటో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసం నాకు లేదు. కాబట్టి ఆ క్రిస్మస్ అనేది ఓన్లీ ఆ సీజన్లోనే కాదు, కానీ అనుక్షణము యేసు ప్రభువు నా కొరకు వచ్చారు, నన్ను రక్షించడానికి వచ్చారు, నా పాపంలో కొరకు, నా శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించడానికి వచ్చారు. ఆయన నాతోనే నిత్యం ఉంటారు అని వాగ్దానం చేశారు. కాబట్టి ఆయన వైపు చూస్తాను అనే చిన్న విశ్వాసం ఉన్నట్లయితే ఎలాంటి క్రిస్మస్ ఆనందంతో ప్రతినిత్యం మనం ఉంటామండి. ఇలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ లోకంలోనికి మీరు రావడమే అది గొప్ప మిరాకల్, అద్భుతం. ప్రభువా, గల కారణము దేవుడే మానవుడిగా ఈ లోకంలోకి వచ్చారు. అంత మటుకే కాదు అంటున్నారు, ప్రతినిత్యము మీతోనే ఉంటానంటున్నారు. ప్రభువా, ఎలాంటి గొప్ప దేవుడవు, మాతోనే ఉండే దేవుడు, మమ్మల్ని వదలని దేవుడవు, నడిపించే దేవుడు, మమ్మలను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా యొక్క ప్రియులు మీ చేతిగా అప్పగిస్తున్నాం. ఈ యొక్క వాక్య సత్యమును జ్ఞాపకం చేసుకుని అనుదినము ప్రభువా మీరు మాతో ఉన్నారని ఆ యొక్క విశ్వాసం కలిగిన వారమై నడుచుకోవడానికి సహాయం ఇచ్చేయండి. అప్పుడే అన్ని విషయాల్లో కూడా మేము జయం చూస్తాం. ఈ లోకంలో దేవునికి మహిమకరంగా ఉంటాం. ప్రభువా, ఇలాంటి కృపను వ్యక్తిగతంగా కుటుంబాల్లో మీరు దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి ప్రభువా ప్రతి అపాయం నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Matthew chapter 1 and verse 23, the Bible says, Behold, the virgin shall conceive and bear a son, and they shall call his name Emmanuel, which means God with us. What we see? What do you mean by Emmanuel for us today? When you are tired, Emmanuel is with you. When you are unsure, Emmanuel guides you. When you feel weak, Emmanuel strengthens you. When you are joyful, Emmanuel celebrates with you. When you worship, Emmanuel delights in you. He is not the God who watches far the clouds. He is the God who walks with you through every hallway, everywhere, every time. Amen.